లక్ష చెప్పండి సార్. మేమిద్దరం భార్య భర్తలు. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకునిస్తేగా. హోటల్లో ఒక్క రోజు ఉన్నామో లేదో కొంప మునిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధవా భార్య భర్తలు చెప్తుంటాడు అబ్బాయి. ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసి వాళ్ళందరూ మీ వాసన తగలని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్. ఏదో నా కర్మ కాలి కొత్త కాబట్టి దొరికిపోయాను. మీకు ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టు. ఇన్స్పెక్టర్ పెళ్లి చేసుకుందాం వచ్చాను. అయితే ఎందుకు పెట్టలేదు? అలా అడిగారు. బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని. వాడు చేసుకుంటే కదా నేను చేసుకోవడం. వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అబ్బే బాగుండదు. ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమని అదే పనులు మాట్లాడతారు ఇన్స్పెక్టర్ గారు. లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే. మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేడు. అదేంటయ్యా? అదంతేనండి. మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియవు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా? కొమ్మ మీద కోతులు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతుల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు? నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆడపిల్లలు ఉంటారు. మీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటారు, లేచిపోతాం. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏంటండి మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా మీ ఇష్టమేనండి. హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అది చట్ట ప్రకారం నేరం. బాబు 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 పరువు మర్యాదలు గలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం. ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టాం. ఆ మాట ఇందులో రాసి ఇవ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి